18వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలెను. సహోదరి సహోదరులారా, ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఏదొక విధంగా మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. శ్రమలను కష్టాలను కలిగిస్తూ మన విశ్వాసాన్ని బలహీనపరచాలి అని, ప్రభువు నుండి దూరం చేయాలి అని పరిస్థితులను మనుషులను ఉపయోగించుకుంటూ ఉంటాడు. మనము క్రైస్తవులము అని తెలిసి కొంతమంది మనల్ని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏదొక విధంగా మనల్ని బాధ పెట్టాలి అని వారి మాటల చేత బలహీనపరుస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే కావాలనే హింసిస్తూ ఉంటారు. కానీ మనము ఏమాత్రము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రభువు మానవ రూపంలో క్రీస్తుగా జీవించినప్పుడే ఆనాటి ప్రజలు కొంతమంది ప్రభువుని అవమానిస్తూ ఉండేవారు. ప్రభువునే బాధ పెట్టిన ఈ లోకము మనల్ని కూడా బాధ పెడుతుంది. అంత మాత్రమున మనము బలహీనపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు కలిగినా, వ్యతిరేక పరిస్థితులు వచ్చినా సహనాన్ని కలిగి విశ్వాసంతో జీవించాలి. ప్రభువులో బలముగా స్థిరంగా ఉండాలి. శ్రమల మధ్యలో కూడా మనము ప్రభువునకు నమ్మకంగా జీవించడం ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచిన వారముగా ఉంటాము. ప్రభువుని దేవునిగా కలిగిన మనము ఏ విషయంలోనూ భయపడాల్సిన, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి శ్రమల మధ్యలో కూడా ప్రభువుని మనము మహిమపరుస్తున్నాము అని గ్రహించి ధైర్యముగా జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని దేవునిగా కలిగిన మేము ఎంతో ధన్యులము ప్రభువా. మిమ్మును బట్టి ఎవరు మమ్మల్ని అవమానించినా, హింసించినా, ఏదొక విధంగా బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఏమాత్రము భయపడకుండా, సిగ్గుపడకుండా ఉండేవారముగా మేము ఉండాలి తండ్రి. కదల్చబడిన గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీలో బలంగా స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మీపై గొప్ప విశ్వాసాన్ని కలిగి మా జీవితకాలం అంతయు మీకు లోబడి జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.